మనం చూస్తున్నాం సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లారుస్తూ కీలక నిర్ణయం వెలువడింది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అంటూ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. రెండు దేశాలతో అమెరికా చర్చలు ఫలించాయని వెల్లడించారు. ఈ వార్తను భారత్ పాకిస్తాన్ ధృవీకరించాయి కూడా. తక్షణమే కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. అటు కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ధృవీకరించారు. భారత్ పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందంలో అమల్లోకి వస్తుందన్నారు. ఎల్లుండి రెండు దేశాల డీజీఎం స్థాయి అధికారులు సమావేశమవుతారని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అఫీషియల్ గా ఇరు దేశాలు అంగీకరించాయి. సో ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ సీజ్ ఫైర్. కృష్ణ, ప్లీజ్ కంటిన్యూ. విజయ చంద్రిక, ఇప్పుడు మనం చూసాం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇద్దరు కూడా అంగీకరించారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ప్రెస్ బ్రీఫింగ్ చూసాం. ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో కమాండర్ రవి నాయర్ చెప్పినటువంటి అంశం చాలా స్పష్టంగా ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాబట్టి అయినప్పటికీ కూడా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం ఉందో ఆ ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామంటూ ఏదైతే మనకు సంబంధించినటువంటి ఈ యొక్క 2-3 రోజుల నుంచి జరిగినటువంటి దాడుల్లో భారత్ కు సంబంధించినటువంటి రాఫెల్ విమానాలను, బ్రహ్మోస్ ని, అదేవిధంగా ఇతర ఈ యొక్క ఆయుధాలను వీటన్నిటిని కూడా నాశనం చేశాం. అక్కడ ఏదైతే ఎయిర్ స్ట్రిప్లను కూడా ధ్వంసం చేశామంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే కాల్పుల విరమణ అన్నది 5 గంటల నుంచి కొనసాగుతుంది. అయితే ఈ ఉద్రిక్తతలను చల్లార్చినట్లుగానే అందరూ కూడా భావించవచ్చు. అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగానే మనం చెప్పొచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య ఈ కాల్పుల విరమణ అన్నది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇది సరైనటువంటి నిర్ణయమే, అదేవిధంగా అవసరమైనటువంటి నిర్ణయమే అన్నది పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఎందుకంటే విజయ చంద్రిక, ఈ యొక్క సరైనగా భావించడానికి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంటుంది. అణ్వాయుధాలు కలిగినటువంటి ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క తీవ్ర ఉద్రిక్తత పెరగటం వల్ల మరింత యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి కాల్పుల విరమణ అన్నది దీన్ని కొంత నివారించగలుగుతుంది. సో ఇప్పుడు అంటే ఆవేశాలు ఉన్నప్పుడు ఎటువంటి చర్చలు చేసినా లేకపోతే ఏం చెప్పినా కూడా ఎవరు కూడా వినరు. కాబట్టి ఉద్రిక్తలు చల్లారిన తర్వాత ఎవరు ఏ తప్పులు చేశారు, ఏం చేశారని కూడా అందరూ వింటారు. కాబట్టి ఇప్పుడు తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు కూడా మనం చూడాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, పాఠశాలలు, రైతులు, అక్కడ ఉన్నటువంటి పొలాలు ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణకరంగా భయంకరంగా మారాయి. కాబట్టి ఇప్పుడు కొంత మళ్ళీ సర్దుకునే పరిస్థితి ఉంటుంది. అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఈ చర్చల్లో ఏం డిమాండ్లు పెట్టే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఒక చిన్న మాట విజయ చంద్రిక, ఇందులో ఏదైతే పాకిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఏ తోయిబా, జైష్-ఏ మహమ్మద్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నిషేధించాలి. పాకిస్తాన్ కూడా హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని భారత్ కి అప్పగించాలని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో సరిహద్దు ఉల్లంఘనలకు సంబంధించి ఏదైతే చేస్తుందో పాకిస్తాన్ వాటన్నిటిని కూడా ఈ చర్చల సమయంలో భారత్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇది భారత్ కు ఒక మంచి అవకాశంగానే అందరూ